Hi, hello, welcome back to the another ownership review session. This is Raviteja. You're watching City Drive World. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ ఇట్స్ మై ఫేవరెట్ కార్. యాక్చువల్గా అందరూ కూడా మనకు టాటా మీరు ఫేవరెట్ అని చెప్పేసి చెప్తుంటారు. మీరు టాటా కార్ యూస్ చేస్తుంటారు కాబట్టి మీరు టాటా కంపెనీ తప్పించి మిగతా కంపెనీస్ అన్నింటినీ కూడా మీరు బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక నా పైన మిత్ ఉంది. ఈరోజు ఆ మిత్ని క్లియర్ చేస్తూ మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ఒక ది బెస్ట్ కార్ అయితే తీసుకొచ్చింది. ఇట్స్ మై ఫేవరెట్ ఆల్సో. ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న కార్ XUV 300. ఓకే, దీనికి సంబంధించి మనతో పాటు గౌతమ్ గారు ఉన్నారు, కార్ ఓనర్. మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఆయన అడిగిన తర్వాత రిమైనింగ్ మనం మాటలని చెప్పేసి మాట్లాడుకుందాం. చలో, ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గౌతమ్ గారు. హాయ్ అండి. యా, ఇంకా నేను ప్రతి వీడియోలో కూడా ప్రతి ఓనర్షిప్ రివ్యూలో కూడా నేను అడిగే క్వశ్చన్, మీరు ఈ కార్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? మెయిన్లీ సేఫ్టీ అండి. ఓకే, 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. మెయిన్లీ ఎయిర్ బ్యాగ్స్ అండ్ 70 to 60% స్ట్రాంగ్ ఐరన్ యూజ్ చేశానని అడ్వర్టైజ్మెంట్లో నేను చూశాను. ఓకే, సో యాజ్ మెయిన్ నాకు డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ కాదు. అట్లీస్ట్ సేఫ్టీ ఫస్ట్ ఉంటే మిగతాది మనం గెట్ త్రూ అవుట్ అవ్వచ్చు. మనకు సేఫ్టీ విషయంలో చూసినట్టయితే ఇంతకుముందు మనకు దీనికంటే ముందే 5 స్టార్ రేటింగ్ వచ్చిన కార్ నెక్సాన్ ఉంది. అవును. అట్ ది సేమ్ టైం మనకు వెన్యూ వచ్చింది, క్రేటా ఉంది. దెన్ వాటిని వెళ్ళకుండా ఇదే కార్ని చూస్ చేసుకోవడానికి గల ఇంకా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రీజన్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ టాప్ ఎండ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్ని ఇందులో ఉన్నాయి. A to Z. విత్ కంపేర్ టు అదర్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. రేటింగ్ మాకు అప్పటికి రాలేదండి. ఫస్ట్ వర్షన్ ఎన్క్యాప్ రాలేదు. నేను దిగిన 1 monthలోనే తీసుకున్నాను. కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఉందనేది మెయిన్, ఏదో అది ఇంపార్టెంట్ నాకు. బికాజ్ అది లేకుండా వేరే అన్నీ ఉన్నా వేస్ట్ అని అనుకుని, సో నేను సేఫ్టీ కోసం ఫస్ట్ వెళ్ళిపోయాను. ఇంకోటి ఏంటంటే దీనికి కూడా 3 cylinder 1.2 inch టర్బో ఇంజన్ అండ్ ఆల్సో 200 టార్క్ 110 bhp. సో ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ యాజ్ ఏ న్యూ డ్రైవర్. ఓకే, సో ఐ గో విత్ దిస్ వన్. అంటే మీరు ఈ వెహికల్ 2019లో కొన్నానని చెప్పేసి అన్నారు కదా? అవును. మీరు ఈ వెహికల్ ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు? 1 year నుంచి. 1 year డ్రైవ్ చేస్తున్నారు. మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ పర్సనల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. ఓకే, ఎందుకంటే సెకండ్ గేర్ థర్డ్ గేర్లో కూడా మనం 60-70 ఈజీగా వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ యువర్ మాక్సిమం స్పీడ్ ఆన్ దిస్ వెహికల్? 130 to 140. 140లో మీ ఫ్యామిలీతో వెళ్ళారా? లేదండి. ఓకే, మీ సోలోగా ఉన్నప్పుడు 140 వెళ్ళారు విత్ మై ఫ్రెండ్స్. విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఓకే నేను 140 వెళ్తున్నాను, మేబీ నాకు కంట్రోల్ అవుతుందా అవ్వలేదా అని, లేకపోతే కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి? లేదండి, ఫస్ట్ ఆఫ్ నుంచి నాకు కాన్ఫిడెన్స్ ముందు. సేఫ్టీ ఉంది కదా, స్ట్రాంగ్ మెటల్ యూజ్ చేస్తారు. సో ఎనీహౌ ఐ మీన్ మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా అది వైబ్రేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేట్ అవ్వలేనప్పుడు మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది అడుగుతున్నాను, వైబ్రేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ గురించి మనం పక్కన పెడితే మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనకు వెహికల్ కోఆపరేట్ చేయాలి. సో మీకైతే కోఆపరేట్ చేస్తుందని చెప్పేసి అన్నారు. మీరు హై స్పీడ్లో హై స్పీడ్లో మీరు సడన్ బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? హై స్పీడ్లో అంటే ఇప్పుడు దాకా ఫ్రాంక్గా చెప్పాలంటే అంత ఏమి సడన్ బ్రేక్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే నేను కొంచెం బేసిక్ లెర్నర్ కాబట్టి, సో నేను ముందుగానే అలర్ట్ అయిపోయి. ఈ కార్లో మనం కొన్ని నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం కొన్ని 2 కోట్లు పెట్టి కొన్నా కూడా ఖచ్చితంగా అందులో మనకు ప్రోస్ ఉంటాయి అండ్ కాన్స్ కూడా ఉంటాయి. ముందుగా దీని గురించి కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం, ఆఫ్టర్ పాజిటివ్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఫీల్ అయిన కాన్స్ ఏంటి ఇందులో? ఒకటి ఏంటంటే రేర్ ఏసీ లేదు దీనికి. 13,000 సంథింగ్, అరౌండ్ 48,000 పెట్టాను. సో రేర్ ఏసీ ఇస్తే బాగుండేది, ఎందుకంటే హాట్ సమ్మర్లో కంఫర్ట్గా ఇంకా ఉండేది వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా, రేర్ ప్యాసింజర్స్కి. అదొకటి. బూట్ స్పేస్ కొంచెం మినిమం ఉంది. సో ఎవరైతే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలంటే ప్రాబ్లం. దట్టు ఏంటంటే బూట్ అనేది కొంచెం హైట్ లో ఉండడం వల్ల లిఫ్టింగ్ అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడతారు లేడీస్ అని చెప్పేసి. మనకి ఇంత హైట్ లో మనకు బూట్ ఉంది, ఇదే మనకు కొంచెం డౌన్ లో ఉంది అనుకోండి, మనం ఈజీగా దాన్ని లగేజ్ ని దించుకోవడం కానీ లిఫ్ట్ చేయడం కానీ చెప్పేసి ఈజీగా ఉంటుంది. దెన్ వాట్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటున్నారు, నాకైతే ఏం ఫీల్ అవ్వలేదు. ఇండియన్ రోడ్స్ మీద 180 mm. ఓకే, అది ఫర్ ఇండియన్ రోడ్స్ ఇట్ ఈస్ నార్మల్ ఫర్ అస్. ఇట్ ఈస్ నో ప్రాబ్లం విత్ కంపేర్ టు సేమ్ సెగ్మెంట్ అదర్ వెహికల్స్ కంపేర్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువే. మనం ఈ వెహికల్ అంటే ఉన్న ఏదైతే ఉన్నాయో అది మనం ఇక్కడ మనకున్న బద్దలు కొట్టేయాల్సిందే. అవునా, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఇచ్చిన అది ఎనఫ్ ఫర్ ఇండియన్. వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్? మన రిక్వైర్మెంట్ కి సరిపడేంత మనకైతే సరిపోతుందని చెప్పేసి మీరు అంటున్నారు. సరిపోతుంది.
ఎస్, పాజిటివ్స్ గురించి చెప్పండి. పాజిటివ్స్ అంటే మీకు ఆల్రెడీ ఐ డిస్కస్. వాట్ యూ ఫీల్ అబౌట్ డిజైన్? డిజైన్ సూపర్. డిజైన్ నైట్ టైమ్ ఇట్ ఈస్ చీతా ఇన్స్పైర్డ్ డిజైన్. సో నో కాంప్రమైజింగ్ ఇన్ డిజైన్. అండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళారు కదా, ఐ మీన్ 5 members వెళ్ళారు ఎప్పుడైనా మీరు? ఫ్రెండ్స్తో వెళ్ళాను ఎక్కువ. 5 members వెళ్ళినప్పుడు సిట్టింగ్ కన్వీనియన్స్ ఎలా ఉంది? సిట్టింగ్ నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఆరామ్స్ బ్యాక్ ఎండ్లో 3 కూర్చోవచ్చు, బ్యాక్ సీట్లో 3 కూర్చోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే మరీ లాంగ్ కాకపోయినా రీజనబుల్ డిస్టెన్స్ ఓకే. మీకు టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది 2019లో? 13,47,60 సమ్ ఇన్ అండ్ అరౌండ్ వితౌట్ ఇన్సూరెన్స్. కార్ ఇన్సూరెన్స్ నేను బయట తీసుకున్నాను సార్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు విన్నారు కదా గౌతమ్ గారి మాటల్లో ఆయన ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి. ఇప్పుడైతే మనం ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నేను మెయిన్గా తీసుకునే థింగ్స్ ఏంటి అంటే 3 things తీసుకుంటాను. ఫస్ట్ థింగ్ సేఫ్టీ అండ్ కన్వీనియన్స్, దట్ టు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఇవి 3 మనకు చాలా ఇంపార్టెంట్. దీనికంటే ముందుగా మనం ఒకసారి ఈ వెహికల్ 360 degrees వ్యూ అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఆఫ్టర్ దట్ మనం ఒకసారి ఇంటీరియర్లో మనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా చూపిస్తాను. ఆఫ్టర్ దట్ సిట్టింగ్ కన్వీనియన్స్ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను. ఆఫ్టర్ మనం నెక్స్ట్ అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మనం గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఇది మనకు XUV500లో ఒక బేబీ వర్షన్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్ క్లస్టర్ కూడా మనకు స్టార్ట్ అయ్యి DRL అని చెప్పేసి ఫాగ్ ల్యాంప్ వరకు అయితే కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ దిస్ కార్. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా గమనించినట్లయితే చీతా ఇన్స్పైర్డ్ డిజైన్ అయితే దీన్ని డిజైన్ చేశారు. అండ్ దిస్ ఈజ్ రేర్ ప్రొఫైల్ ఆఫ్ దిస్ కార్. రేర్లో గమనించినట్లయితే మనకు బూట్ స్పేస్ అని చెప్పేసి తక్కువ ఉందని చెప్పేసి అయితే మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ అండ్ ఇంకొక స్మాల్ సైజ్ సూట్ కేస్ మాత్రం ఇక్కడ ఫిక్స్ చేసుకోగలుగుతాం. ఈ పార్సల్ ట్రైన్ రిమూవ్ చేసామంటే మనకు రేర్ వ్యూ మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. అండ్ లిఫ్టింగ్ హైట్ కూడా మనకు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్గా అయితే ఫీల్ అవుతారు. యాక్చువల్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది మనకు టోటల్ 360 degrees వ్యూ. చలో ఒకసారి మీకు లోపలికి వెళ్ళేసి సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అన్న మిగతా విషయాల గురించి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం, ఇంటీరియర్ దీని గురించి. చలో ముందుగా వచ్చేసి డ్రైవింగ్ సీట్ అండ్ డ్రైవింగ్ కన్వీనియంట్ గురించి మనం మాట్లాడినట్టయితే డ్రైవింగ్ సీట్ని వచ్చేసి నా హైట్కి అనుగుణంగా నేనైతే అడ్జస్ట్ చేసుకున్నా. అండ్ ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా ఒకసారి చూపిస్తాను. సెంటర్ కన్సోల్ మిగతావన్నీ కూడా ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా గమనించవచ్చు. ఇందులో మనకు టిల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు స్టీరింగ్ వీల్లో, బట్ దెర్ ఈజ్ నో టెలిస్కోపిక్ ఆప్షన్. యూ కెన్ సీ మీరు ఇక్కడ గమనించినట్లయితే టైర్ ఎటువైపు టర్న్ అయిందన్న దాని గురించి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి గమనించండి. సి యాక్చువల్లీ ఇప్పుడు మనకు టైర్ పొజిషన్ స్ట్రైట్గా ఉంది. మనకు టైర్ పొజిషన్ ఎటువైపు ఉందని చెప్పేసి కూడా మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో అయితే మనకు కనిపిస్తుంది క్లియర్గా. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకా మనకు తెలిసిన ఈ విషయాల గురించి చెప్పేసి మీకు స్పెషల్గా అయితే నేను చెప్పను. అండ్ ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు సెంటర్ కౌన్సిల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మన ఇండియన్స్కి అతి ఇష్టమైన ఫీచర్ ఇంకొకటి ఉంది. అదేంటి అంటే పానోరామిక్ సన్ రూఫ్. యూ కెన్ సీ అండ్ ఇది చాలా వరకు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మన ఇండియన్స్ అని చెప్పేసి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ దట్టు అండ్ ఒకసారి మనం గ్లవ్ బాక్స్ చూద్దాం. గ్లవ్ బాక్స్ అయితే మనకు పెద్ద స్పేసియస్గా అయితే ఏం లేదు. లిటిల్ బిట్ మన ఫైల్స్ ఏమైనా ఉంటే ఫైల్స్ వరకు మనం క్యారీ చేసుకోగలుగుతాం. అండ్ ఏసీ ఎఫిషియన్సీ మాత్రం బాగుంది. చలో ఒకసారి రేస్ సెక్షన్లో కూడా కూర్చుందాం. ఫ్రంట్ సీట్ అయితే నా హైట్ కనుక అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్నా కూడా మనకు సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్. ఇక హెడ్ రూమ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇందులో మనకు 3 members ఫిట్ అవుతారు అనమాట. బట్ కంప్లీట్గా అంటే ఫ్రీగా వెళ్ళడానికి అయితే కుదరదు. ఓకే, 3 members ఈజీగా ఫిట్ అవుతారు. ఈ సీట్ వచ్చేసి మనం కంప్లీట్గా 60-40 రేషియోలో అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా ఒకసారి ఫోల్డ్ చేద్దాం. బూట్ స్పేస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా మీరు గమనించవచ్చు చాలా తక్కువ అయితే ఉంది. చలో ఒకసారి ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి అయితే చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ప్రీవియస్గా అయితే ఈ వెహికల్ నేను 5-6 times అయితే టెస్ట్ డ్రైవ్ చేశాను. మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి మీకు ప్రాక్టికల్గా అయితే నేను చూపించాలి కదా.
ఉన్న ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మీకు చూపిస్తాను. మనకు క్లచ్ అని చెప్పేసి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ క్విక్ యాక్సలరేషన్ అని చెప్పేసి మనం ఈ ఇంజన్ నుంచి పొందొచ్చు. 1.2 లీటర్ టర్బో ఇంజన్ అయితే మనకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 3 సిలిండర్ ఇంజన్ దట్టు. అదేవిధంగా మనకు డీజిల్ గమనించినట్లయితే 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రేకింగ్ గురించి కానీ లేకపోతే క్విక్ యాక్సలరేషన్ కానీ మనకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇందులో. ఒకసారి మీకు సడన్ బ్రేక్ కూడా వేసి అప్లై చేసి చూపిస్తాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ స్టీరింగ్ ఆల్సో, యూ కెన్ సీ. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఒకటి అంటే ఇంత స్టేబుల్గా ఈ కార్ ఉంటుందంటే నేను స్టీరింగ్ వదిలేసి మరీ వెళ్తున్నా. అంటే స్టీరింగ్ వదిలేస్తున్నా అని చెప్పేసి ఏంటి ఈ సర్కస్ ఫీల్ చేయకండి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయకండి. నేను ఈ వెహికల్ని ప్రీవియస్గా టెస్ట్ డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది కాబట్టి ఈ వెహికల్ పైన ఉన్న కాన్ఫిడెన్స్తో మాత్రమే నేను చేస్తున్నాను. దయచేసి ఎవళ్ళు కూడా మీరు దీన్ని ప్రయత్నించకండి. దిస్ ఈజ్ మై డిస్క్లైమర్. చలో ఒకసారి ఈ వెహికల్ మనం 0 to 100 km స్పీడ్కి అయితే ఎంతసేపట్లో రీచ్ అవుతుందని దాని గురించి చెక్ చేద్దాం. 100 to 0 km స్పీడ్కి ఎంతసేపట్లో మనకు వెహికల్ స్టాప్ అవుతుందని చెప్పేసి చూద్దాం. అండ్ హ్యాండ్లింగ్ చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీకు ఒక ఫీడ్బ్యాక్ అయితే నేను ఇస్తాను. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. టైర్ స్పిన్నింగ్ అని చెప్పేసి అస్సలు లేదు ఈ వెహికల్లో. ఎప్పుడైతే నేను హైయర్ ఆర్పిఎంలో వెహికల్ మూవ్ చేశాను అప్పుడు. ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. 100 to 0. ఓకే, ఎప్పుడైతే మనం 100 km స్పీడ్ని హై స్పీడ్లో మనం సడన్ బ్రేక్ అప్లై చేస్తామో ఖచ్చితంగా మనకి ఇక్కడ హజార్ లైట్స్ అయితే మనకు ఆన్ అవుతాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి అయితే వెహికల్ అనుకోవచ్చు. నేను ఇక్కడ టైమింగ్ క్యాల్కులేషన్ అని చెప్పేసి మీకు ఇక్కడ చూపించకపోయినా ఎన్ని సెకండ్లో ఆగింది, ఎన్ని సెకండ్లో రీచ్ అయిందన్న దాని గురించి సంబంధించి మీకు ఒక టెక్స్ట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఒకసారి మీకు ఇక్కడ పక్కన అయితే టెక్స్ట్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తూ ఉన్నాను. రైట్, ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్లింగ్ గురించి చెక్ చేద్దాం. స్టీరింగ్ మనకు ఎలా రెస్పాండ్ అవుతుంది. ఇందులో మనకు టోటల్గా 3 మోడ్స్ అని చెప్పేసి స్టీరింగ్ రేటెడ్ వస్తుంది. కంఫర్ట్ అండ్ నార్మల్, హార్డ్ మోడ్ యాక్టివేట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు హార్డ్ మోడ్ యాక్టివేట్ చేస్తే మనకు యూ కెన్ సీ ప్లే అని చెప్పేసి మనకు చాలా తక్కువ ఉంటుంది. సి నేను ఇప్పుడు వచ్చేసి 100 km స్పీడ్లో నేను ఇప్పుడు జిగ్జాగ్ వెళ్తున్నా కూడా ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. బ్రేకింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. బికాస్ ఆఫ్ మనకు 4 కూడా డిస్క్ బ్రేక్స్ అవడం వల్ల మనకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. స్టీరింగ్ రెస్పాన్స్ మాత్రం మనకు చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్గా అయితే ఉంది. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి మనం 120 km స్పీడ్ నుంచి 0 km స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుందని దాని గురించి ఇంకొకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ థింగ్ 0 to 120 ఎన్ని సెకండ్లో రీచ్ అవుతుందని చెప్పేసి చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ మనం మిగతా చూద్దాం. 1 2 3 స్టార్ట్, గో. బ్రేకింగ్ మాత్రం హాసం. 120కి రీచ్ అవడానికి నేను కొంచెం మధ్యలో యాక్సిలరేటర్ అయితే రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మనకు బైక్ రావడం వల్ల నేనైతే యాక్సిలరేటర్ అయితే రిమూవ్ చేశాను. అక్కడైతే నేను ఒక 2 seconds అయితే నేను అది రిమూవ్ చేయాల్సిందే అక్కడ. సరే, మనం కార్నరింగ్ అండ్ బాడీ రోల్ టెస్ట్ కూడా చేద్దాం. హౌ డూ యూ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక్కసారి మీరు జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. నేను కంప్లీట్గా స్టీరింగ్ అయితే నారో చేశాను. ఇంకా ఓకే, పీక్ వరకు తీసుకెళ్ళాను. ఓకే, ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే, బట్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు బాడీ రోల్.
బట్ నేను ఇవన్నీ చెప్తున్నాను కదా అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా మీ వెహికల్ పైన ఓకే నా వెహికల్ చాలా ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఉన్నాయి, అంత చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఉంచుకోకండి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను చేయట్లేదు, మీకు చూపించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎట్టి పరిస్థితిలో కూడా నాలాగా ఎవరు కూడా ట్రై చెయ్యకండి. ఓకే, అగైన్ యాక్చువల్ గా యాక్సిడెంటల్ గా జరిగినా కూడా ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మీకు చూపించడానికి అయితే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనొచ్చు. సూపర్. చలో వెహికల్ వచ్చేసి ఆపి ఇప్పుడు ఒక్కసారి మనం గౌతమ్ గారి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడే కొంచెం చిన్న షాక్ లోకి వెళ్ళారు. గౌతమ్ గారు, యాక్చువల్ గా మీరు మీ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకుని ఉంటారు. మేబీ మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నప్పుడు మీరు ఐ థింక్ మీరు డ్రైవింగ్ లర్నింగ్ లో ఉన్నారని చెప్పేసి అన్నారు. వెహికల్ టెస్ట్ డ్రైవ్ ఎవరు చేశారు? ఫ్రాంక్ అయితే టెస్ట్ డ్రైవ్ ఏమీ చేయలేదు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఆఫ్టర్ 2 years, ప్రాబ్లీ 2 years అయిపోయిందా? 2 years, ఏప్రిల్ తో 2 years కాబోతోంది. ఆఫ్టర్ నియర్ 2 years దగ్గరకు వచ్చిన తర్వాత మీ వెహికల్ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, సూపర్ ఉంది. కంట్రోలింగ్ గానీ అది కానీ చాలా బాగుంది. మీ వెహికల్ గురించి నేను ఇప్పుడు టెస్ట్ చేసింది ఫస్ట్ థింగ్ హ్యాండ్లింగ్ టెస్ట్ చేశాను, అంటే కార్నింగ్ టెస్ట్ చేశాను, బాడీ రోల్ టెస్ట్ చేశాను. బాడీ రోల్ ఎలా టెస్ట్ చేశాను, మీరు కంప్లీట్ గా వాలిపోయారు. నాకు కూడా సపోర్ట్ లేక నేను గేర్ నంబర్తో పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ వచ్చింది. అంటే కంప్లీట్ గా అంత పీక్ వరకు ఓకే ఇక పడిపోతుంది అన్నంత వరకు, ఇంకా ఎంత వరకు అయితే ఛాన్స్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళాను. అప్పుడు మీకేమనిపించింది? బాడీ రోలింగ్ ఆల్మోస్ట్ పడిపోద్దేమో అనిపించింది, కానీ వాడు చెప్పింది కరెక్ట్ అయింది. సో స్టెబిలిటీ చాలా బాగుంది. స్టెబిలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పేసి చెప్తున్నా. వైబ్రేషన్ లేదు అక్కడ కూడా మీకు. ఐ మీన్ అంత బాడీ రోలింగ్ అని చెప్పేసి చాలా తక్కువ ఉంది. స్టెబిలిటీ మనం ఎప్పుడైతే నేను స్టీరింగ్ స్పీడ్ టర్న్ చేసినప్పుడు కూడా బాడీ ఇందాక మనకి ఇమ్మీడియట్ గా ఒక కార్ ఆపోజిట్ వచ్చేస్తుంది అండ్ చాలా నేరో రోడ్ ఉంది. అప్పుడు మీకేమనిపించింది మీ వెహికల్ గురించి? అంటే హిట్ అయిపోద్దేమో అనిపించింది నాకు, కానీ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. 4 డిస్క్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా అయినా ఆగుతుంది, కంట్రోల్ అవుతుంది. సో దట్టు అప్పుడు మనం కార్నరింగ్ లో ఉన్నాం. అది వెహికల్ కూడా కనిపించలేదు, కార్నరింగ్ లో ఉన్నాం. కార్నరింగ్ లో ఉన్నప్పుడు దట్టు ఓవర్ స్పీడ్ లో ఉన్నాం. 120, 100 ఉన్నాం. రైట్. అంటే మీ వెహికల్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. ఎక్స్పెక్ట్ చేసింది అయితే మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? అంటే ఖచ్చితంగా మనం 2 కోట్లు పెట్టి కార్ కొన్నా కూడా చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవైతే మనం చెప్పాం. ఒకటి, మనకి ఏదైతే కావాలి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఫైన్, సేఫ్టీ సూపర్, కన్వీనియన్స్ మనం లాస్ అయింది ఏంటి అంటే ఒక బూట్ స్పేస్ మనం లాస్ అయ్యాం, అండ్ దట్టు గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి లాస్ అయ్యాం. అండ్ మీకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుందని చెప్పేసి అయితే మీరు అంటున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువ విలేజ్ రోడ్స్ లో వెళ్ళనండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు కాబట్టి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ ఓకే అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారు. రైట్. ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు కార్ గురించి అసలే తెలియదు. ఈ కార్ కొనొచ్చా? ఇప్పుడు 100% కొనొచ్చా? ధైర్యంగా మీరు సజెస్ట్ చేస్తారా? ధైర్యంగా. ఎందుకంటే మనకు కారు గురించి తెలియకున్నప్పుడు మనం సజెస్ట్ చేయాలంటే తను కొన్న తర్వాత మేబీ నన్ను ఏమంటాడో, ఆ క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందని చెప్పేసి భయం వేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారా కొనొచ్చు అని చెప్పేసి? 100%. రైట్ ఫ్రెండ్స్, మీరు ఇందాక నుంచి చెప్పాను కదా, నా నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే 100% నేనైతే ఈ కార్ ని రికమెండ్ చేస్తాను. టాటా నెక్సానా XUV 300 అంటే ఆబ్వియస్లీ నేనైతే XUV 300 అయితే నేను ఓటేస్తాను అనమాట. ఇట్స్ మై ఫేవరెట్ కార్ ఆల్సో. ఇప్పటికి నేను 3-4 టైమ్స్ అయితే నేను ఈ వర్డ్ని రిపీట్ చేశాను. అండ్ రైట్, ఇది ఇవాటి వీడియోలో. ఇందాక మీరు చూసారు కదా, స్టీరింగ్ హ్యాండ్లింగ్ కానీ, లేకపోతే ఓవర్ స్పీడింగ్ లో బ్రేకింగ్ కానీ, లేకపోతే మన బాడీ రోల్ టెస్ట్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఈ వెహికల్ ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో పాటు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.